హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోడిగుడ్డు చేస్తున్నాం ఫ్రెండ్స్. కోడిగుడ్డు పొరటు ఏమంటారో ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు. నేనైతే ఇలా చేస్తున్నాను, తెలుగులో చెప్పడానికి రాదు. ఉల్లిగడ్డ కారం అంటారు. అదే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్. మీ అందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రంజాన్ నెల ముబారక్, చాంద్ ముబారక్ ఫ్రెండ్స్. రంజాన్ చాంద్కి ముబారక్. 3 ఉల్లిగడ్డలు కోసాను ఫ్రెండ్స్. 3 ఉల్లిగడ్డలు కోసి సన్న ముక్కలు చేసుకొని ఉప్పు వేసి నూనె కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసి బాగా వేగనియాలి. మంచిగా వేగాలి ఉల్లిగడ్డ. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఉప్పు ఫస్ట్ వేసిన ఫ్రెండ్స్. నేను పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ కారం వేసి మంచిగా మగ్గిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుకొని, మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్, చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా చేసుకున్నారా ఫ్రెండ్స్, చేసుకోండి. చేసుకోకపోతే కొత్తవారు, పాతవారు అయితే మొత్తం వీడియోలు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి స్కిప్ చేయకుండా. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసి కలుపుకోవాలి మంచిగా. అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్, చిన్న స్పూన్ తోటి వేసి మంచిగా కలుపుకోవాలి. మా అత్తయ్యకి ఇష్టమైన కర్రీ ఫ్రెండ్స్ ఇది, కోడిగుడ్డు ఉల్లిగడ్డ. చాలా బాగా చేసేవారు ఫ్రెండ్స్. కోడిగుడ్డు ఉల్లిగడ్డ కారం చాలా బాగా చేసేది. ఆమెకి ఇష్టమైన కర్రీ. కారం 1 స్పూన్, టీ స్పూన్ కారం. మన కారం రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఎండాకాలం కాబట్టి ఉప్పు కారం కొంచెం తక్కువనే తినండి ఫ్రెండ్స్. హెల్త్కి మంచిది. ఎండాకాలం చిట్కా, నా చిట్కా ఫ్రెండ్స్ ఇది. ఎప్పుడైనా ఎండాకాలం వచ్చినప్పుడు ఉప్పు కారం కొంచెం తగ్గించి తినాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. మజ్జిగ అలాంటివి, రాగి జావా, బార్లీ జావా, సగ్గు బియ్యం. కారం మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్లు వేసుకుంటున్నాం. ఎగ్స్ వేసుకుంటున్నాం. 2 ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మా వారికి మాత్రమే ఇవి, అందుకే 2 వేసాను. పిల్లలు ఉంటే, పిల్లలు ఒక్క పొద్దున్నారు ఫ్రెండ్స్, అందుకే వేయడం లేదు. తర్వాత వాళ్ళు ఆమ్లెట్ వేసుకొని తింటారు. ధనియా పౌడర్, కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా చిటికెడు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ధనియా పౌడర్, గరం మసాలా కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోడిగుడ్డుకి ఎప్పుడైనా గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం నుంచి కొంచెం వేసుకోండి. కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ గరం మసాలా తప్పకుండా వేయండి ఫ్రెండ్స్. కొంచెమన్నా వేయండి. మా నాన్నమ్మ వేసేది ఫ్రెండ్స్, గరం మసాలా వేసి మంచిగా చేసేది ఫ్రెండ్స్. కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు కారం, షేర్వా, కోడిగుడ్డు షేర్వా కూడా మంచిగా చేసేది ఫ్రెండ్స్. చాలా బాగా చేసేది, మంచి ఇష్టం. కానీ మా నాన్నమ్మ లేదు. చాలా బాగా చేసేది ఫ్రెండ్స్. మా నాన్నమ్మ చేసినది చేయాలి ఒకసారి, మీకు కూడా చూపిస్తాను ఒకసారి. ఇది మా అత్తయ్య రెసిపీ. మా అత్తయ్య కూడా లేదు ఫ్రెండ్స్. కోడిగుడ్డుకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోడిగుడ్డుకి ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుంది. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వేసాను, మా వారికి అలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకోవడమే. మా వారికి అన్నం పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక సింబల్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తారు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.